మనం సోషల్ వెల్ఫేర్ అన్నప్పుడు ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్ అండ్ చైల్డ్ ఇవన్నీ కూడా మనం ఒక గ్రూప్ కింద తీసుకున్నాం. ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, సోషల్ జస్టిస్. ఈ వర్గాల్లో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ చేయడం మన బాధ్యత. అందుకే ఒక ఎగ్జాంపుల్ కూడా మీరు చూస్తే 96, 97లో అమాంగ్ ఎస్సీస్లో వ్యత్యాసాలు ఉన్నాయన్నప్పుడు కేటగరైజేషన్ మొగ్గు చూపించాం. అంటే ఏ వర్గానికి కూడా అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇటీవల ఎలక్షన్లో కూడా మేము సోషల్ రీఇంజనీరింగ్, అన్ని కులాలకు న్యాయం చేయడం కోసం ఇంతవరకు అసెంబ్లీకి రాని కులాలను కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. ఫస్ట్ టైం రజక అసెంబ్లీకి తీసుకొచ్చాం. ఇలాంటివి కొన్ని సోషల్ రీఇంజనీరింగ్ కూడా మేము ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ఈరోజు హిస్టారికల్గా సోషియో ఎకనామిక్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ వల్ల కొన్ని కులాలు ఇప్పటికి కూడా ఇంకా బ్యాక్వర్డ్గానే ఉన్నాయి. అందుకే ఒక్కొక్కరు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఉదాహరణకి ఎస్టీ, లాంగ్ బ్యాక్ మేము చైతన్యం అనే ప్రోగ్రాం పెట్టాం. ఎందుకంటే ట్రైబల్ ఏరియాలో ఉండే రిసోర్సెస్ ఎక్కడా లేవు. ఇప్పుడు అరకు వ్యాలీ కాఫీ ఒక చిన్న ఇనిషియేటివ్. అది ఈరోజు ఇండియాకే ప్రైడ్గా ప్యారిస్లో కాఫీ అమ్మే పరిస్థితికి వచ్చాం. నెంబర్ ఆఫ్ షాపులు పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్, బెస్ట్ క్లైమేట్ మనం విజువలైజ్ చేయలేదు. విజువలైజ్ చేసిన తర్వాత స్టార్ట్ చేశాం. నాంది ఫౌండేషన్ కూడా టేకప్ చేశారు. ఇప్పుడు అమ్మగలిగాం. దీంతో ఆ ఏరియా మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ వచ్చే పరిస్థితి వస్తుంది ఎకనామిక్గా. అలాంటి రిసోర్సెస్ ట్రైబల్ ఏరియాలో ఒరిజినల్ ల్యాండ్, అది ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ గారు పండించి స్పెషల్గా మనం అమ్మగలిగితే ప్రీమియం ప్రైస్ కమాండ్ చేసే పరిస్థితి వస్తుంది. అలాంటివి మనం వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమాంగ్ ఎస్సీస్ అండ్ బీసీస్ ల్యాండ్స్ తక్కువ ఉన్నాయి. ల్యాండ్స్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా ఎంపవర్ చేయగలుగుతాం మనం? ట్రైబల్స్లో కూడా ఓన్లీ అరకు వ్యాలీ, అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ కొంతవరకు ఉంది, కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ కూడా లేదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు కన్సిడరేషన్ తీసుకోవాల్సింది. ఇక్కడ బీసీస్కి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి మనం చేయగలిగేటి. వాళ్ళకు వారసత్వంగా, వాళ్ళకు ట్రెడిషనల్గా కొన్ని వృత్తులు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు రజక, బట్టలు ఉతికే పని. ఇప్పుడు వాళ్ళకు మోడర్నైజేషన్లో వాళ్ళకు కానీ ప్రాధాన్యత ఇవ్వగలిగితే కొంతవరకు బెటర్గా వచ్చే పరిస్థితి వస్తారు. ఏం చేయగలుగుతాం? అదే సమయంలో గౌడ, సెట్టిబలిజ, ఈడిగా వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ట్యాడీ అమ్ముకొని, లేకుంటే లిక్కర్ అమ్ముకొని ఒకప్పుడు ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చింది. దట్స్ వై నేను ఒక మాట చెప్పాను, 15%, 20% షాపులు రిజర్వ్ చేస్తామని. ఆ షాపులు మనం రిజర్వ్ చేయగలిగితే అందులో వచ్చే ఆదాయం వల్ల కొన్ని కుటుంబాలు పైకి వచ్చే అవకాశం వస్తుంది. అదే మరిగా ఇంకా కొన్ని కమ్యూనిటీస్ మీరు చూస్తే, ఫిషర్మెన్ కమ్యూనిటీ, చెరువుల్లో అంతా చేపల బట్టి ఇచ్చేదానికి మనం కానీ చేయగలిగితే వాళ్ళు కూడా చాలామందికి వెసులుబాటు వస్తుంది. ట్రెడిషనల్ వృత్తి, కానీ ఇప్పుడు వేరే వాళ్ళందరూ వచ్చి ఆ వృత్తిలోకి ఎంటర్ అయిపోతున్నారు. వాళ్ళని మనం ఎక్కడికక్కడ పికప్ చేయడం లేదు. వీవర్ ఇది ఈజ్ వన్, ఇప్పుడిప్పుడు పికప్ అవుతుంది. కరెక్ట్గా చేస్తే వీవర్ను కూడా లైన్లో పెట్టడానికి అవకాశం ఉంది. ప్రపంచంలో మార్పులు వస్తున్నాయి. మళ్ళీ చాలామంది ఆ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు మళ్ళీ ప్రపంచంలో ఈ యొక్క చేనేతకు ప్రాధాన్యత రావడం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, ట్రెడిషనల్గా వారసత్వంగా వృత్తుల్లో ఉండే వాళ్ళకి ఆధునీకరణ జోడించి ప్రొఫెషనలిజం కూడా ఇచ్చి వాళ్ళని ఎకనామిక్గా ఏ విధంగా పైకి తేగలుగుతామో వర్కౌట్ చేయాల్సిన బాధ్యత కలెక్టర్స్ పైన, అడ్మినిస్ట్రేషన్ పైన ఉంది. ఇది మనం చేయాల్సిన అవసరం ఉంది. బేసిస్లో 135 కమ్యూనిటీస్ ఉన్నాయి. ఆ 135 అన్ని మనం ఒక అనలైజ్ చేసుకొని ఏ విధంగా ఎకనామిక్ యాక్టివిటీ లింక్ చేయగలుగుతామో. మేము ఇంత మునుపు ఆదరణ పెట్టాం, ఆధునికమైన పనిముట్లు ఇచ్చాం, అవి కొంతవరకు సాగిపోయింది. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది.
మైనారిటీస్లో కూడా చాలామంది పేదరికం ఉంది, ఎక్కువ మంది ఆటోమొబైల్ పైన డిపెండ్ అవుతారు. ఇవి కూడా మీరు వర్కౌట్ చేసి ఆటోమొబైల్ పైన డిపెండ్ అయ్యే మైనారిటీస్కి అర్బన్ ఏరియాలో ఏం చేయగలుగుతాం కూడా మనం వర్కౌట్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం యాక్సెస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి చేసుకుంటూ అదేవిధంగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. దాన్ని రీఎన్ఫోర్స్ చేస్తూ నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు 2-3 విషయాలు మనం చూస్తే, నాకు ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యామిలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ, దీన్ని ప్రతి ఒక్క గ్రామం నుంచి ఎక్కువ వీకర్ సెక్షన్స్ ఉండే ఏరియాలో మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. నెంబర్ 2, ఎడ్యుకేషనల్ ఇండికేటర్స్. లిటరసీ ఎంత ఉంది, అట్ ఫార్ అదర్స్ ఎట్లా తీసుకురాగలుగుతాం, దీన్ని వర్కౌట్ చేయాలి. అదే మరి ఎకనామిక్ ఇండికేటర్స్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నారు వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా మనం పెంచాలి, అది కూడా మనం వర్కౌట్ చేయాలి. హెల్త్ ఇండికేటర్స్ కూడా, అది కూడా మీరు ఎక్కడికక్కడ వర్కౌట్ చేసి హెల్త్ ఇండికేటర్లు ఎంఎంఆర్, ఐఎంఆర్ ఇప్పుడే కొన్ని చూపించారు. దాంట్లో నేను మొన్న చెప్పాను, ఈ దృష్టితో మీరు చూడాలని. వెరీ ఇంట్రెస్టింగ్ అంటే ట్రైబల్స్లో మీరు చూస్తే ఫెర్టిలిటీ రేట్ ఈజ్ వెరీ హై, దట్ ఈస్ ఎ గుడ్ సైన్. ఆంధ్రప్రదేశ్లో 1.7 ఫెర్టిలిటీ రేట్ జనరల్ ఓవరాల్, దట్ ఈస్ బిలో రీప్లేస్మెంట్ లెవెల్, 0.3 మైనస్. వీళ్ళలో 2.9 ప్లస్, అంటే 0.9% ప్లస్. దట్ ఈస్ వన్ మోర్ గుడ్ థింగ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో 2 ఎగ్జాక్ట్ రీప్లేస్మెంట్ లెవెల్కి వచ్చాం అన్ని స్టేట్స్ కలుపుకుంటే. డెత్ రేట్లో కూడా ఆల్ ఇండియా లెవెల్లో 7.47, ఏపీ 6.7, ట్రైబల్ ఏరియాలో 7, 0.3% ఈజ్ మోర్. దిస్ ఈజ్ వేర్ మనం ఆలోచించాల్సింది. ఇలాంటివన్నీ మనం తీసుకొని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోగలుగుతామో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో అండర్ వెయిట్లో తక్కువ ఉన్నాం, స్టంటింగ్లో ప్రాబ్లం ఉంది, వేస్టింగ్ కూడా ఇది ఉంది. ఇది కూడా మీరు ఒకసారి ఎవ్రీ ఫంక్షనరీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ కట్ ఇండికేటర్స్ పెట్టుకొని మనం ఖర్చు పెట్టేటప్పుడు ఇంకా ఏదైనా ఉంటే కరెక్ట్ మెజర్స్ చేసి ప్రాసెస్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి ఇన్పుట్స్ పెడుతున్నాం. హౌ వీఆర్ గోయింగ్ టు డూ ప్రాపర్ ప్రాసెస్ అండ్ బ్రింగ్ అకౌంటబిలిటీ. అల్టిమేట్లీ అవుట్కమ్స్ ఆర్ ఇంపార్టెంట్. వితౌట్ అవుట్కమ్స్ మీరు ఎన్ని మాట్లాడినా కూడా దట్ ఈస్ నాట్ అవర్ ఎఫిషియన్సీ. రొటీన్ జరిగిపోతే మీరు నేను అవసరం లేదు, లీడర్షిప్ అవసరం లేదు. కాబట్టి ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చైల్డ్ మ్యారేజెస్, వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. ఇండియా 23.30 అయితే ఆంధ్రప్రదేశ్ 29.30, వెస్ట్ గోదావరి 22.10, ఆల్ ఇండియా కంటే తక్కువ, గోవా 5.8. ఇది కాన్షియస్గా అవేర్నెస్ బిల్డప్ చేయాలి, డిబేట్ జరగాలి, డిస్కషన్ జరగాలి. ఇంకొక పక్కన ఈవెంట్స్ కూడా మీరు కండక్ట్ చేయాలి. ఉదాహరణకు ఒకప్పుడు సామూహిక శ్రీమంతాలు పెట్టాం. ఆ ఈవెంట్ని పెట్టి అందరినీ అక్కడికి పిలిపించి ఆ ఇష్యూ మీద మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు మనం ఆ ఇష్యూని మళ్ళీ పెట్టి యూ హ్యావ్ టు టాక్ అబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్. దాని మీద కూడా చర్చ జరిగితే స్లోగా పికప్ అవుతారు. ఇలాంటి ఈవెంట్స్ కూడా మేము కూడా వర్కౌట్ చేస్తాం. అలాంటివన్నీ పెట్టి ఒక క్యాంపెయిన్ మూడ్లో ప్రజా చైతన్యం తీసుకొస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.